మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. ప్రతి ఊరికి ఒక మార్కెట్ అయితే ఉంటుంది. ఈ గోవాలో కూడా ఒక మార్కెట్ అయితే ఉంది. ఆ మార్కెట్ పేరు వచ్చేసి పంజిమ్ మార్కెట్ అనమాట. మన ఊర్లో లాగా మార్కెట్లో ఏదైనా తీసుకుంటే కవర్లో పెట్టి ఇస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కవర్లో పెట్టేవారు అనమాట. నువ్వు ములక్కాయలు తీసుకున్నా, బెండకాయలు తీసుకున్నా, దొండకాయలు తీసుకున్నా, ఏది తీసుకున్నా దానికి ఒక పేపర్ చుట్టి దానికి అది చుడతారనమాట. మన ఊర్లో పొట్లాలు చుడతారు కదా, ఏదైనా బియ్యం తీసుకున్నా అట్లా పొట్లాలు చుడతారు. అసలు లోపల ఎలా ఉందో ఏంటో నా మాటలో కాకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా చూద్దాం, వచ్చేసండి. ఇదే మార్కెట్ ఎంట్రీ. ప్రతిదీ ఇక్కడైతే దొరుకుద్ది అనమాట గోవాలో. ఇది కూరగాయల మార్కెట్ అనమాట. ఆ కూరగాయల మార్కెట్తో పాటు అన్నీ లభిస్తాయి, మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్టే చూడండి, అక్కడ ఆవిడ పేపర్లో చుట్టిస్తున్నారనమాట. చూసుకోవచ్చు కదా మార్కెట్. అంటే మనకి ఇక్కడ నాకు తెలిసి పాలిథిన్ కవర్స్ అనేది యూజ్ చేయకూడదు, అందుకని కొంచెం కింద పెట్టి దాపెట్టుకుని ఇస్తారు. ప్రతిదీ అయితే మాత్రం చూడండి, పేపర్లో చుడుతున్నాడు ఆయన. అలా పేపర్ కూరగాయలు కానీ ఏదైనా సరే అలా పేపర్లో చుట్టి ఆ పురికాసు చుట్టి ఇస్తారనమాట. మనలాగే ఇక్కడ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే ప్రతిదీ అమ్ముతారు. ప్రతి ఫ్రూటు ఇక్కడ వాల్యుబుల్లే. ఇవి చూసుకుంటే ఫ్రూట్స్ మార్కెట్. ఇవి కూడా కొన్ని అయితే కవర్లో ఇస్తారు, కొన్ని అయితే మాత్రం మరి పేపర్లోనే కట్టేస్తారు. మరి నాకైతే ఎందుకో తెలీదు, ఒకసారి అడుగుదాము. ఆ వెజిటేబుల్స్తో పాటు మనం ఏదైతే పప్పు దినుసులు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడే లభిస్తాయి అన్నమాట. మనం అనుకుంటాం గోవా వస్తే ఓన్లీ బీచ్లే ఇవే ఫుడ్లు ఏం దొరకవేమో అనుకుంటాం, కానీ ప్రతిదీ దొరుకుద్ది. క్షుణ్ణంగా మార్కెట్ ఎక్కడ ఉంటుందో ఎవరినైనా అడిగి తెలుసుకోవాలన్నమాట. చాలామంది అడగరు, మొహమాటానికి ఇది ఉంటుంది. ప్రతిదీ ఉల్లిపాయ, బంగాళదుంప, తెల్ల ఆనియన్స్, జొన్న పొత్తులు, క్యారెట్. ఇక్కడ నిమ్మకాయలు చాలా ఎక్కువ రేట్ అండి బాబోయ్. మరి ఎందుకో తెలియదు కానీ నిమ్మకాయలు అయితే బాగా ఎక్కువ రేటు తీసుకుంటున్నారు. రేట్లు అయితే ఎక్కువగా ఉండండి. మన దగ్గర ఇప్పుడు కేజీ ఆనియన్స్ 30 అనుకుంటా, ఇక్కడైతే 60 చెప్తున్నారు. ఇక్కడే ప్రతి షాపు, ప్రతి కావాల్సిన స్వీట్స్, అయితే మన చిల్లర కొట్లు అంటారు కదా, అలాంటి కొట్లో దొరికే సామానం కూడా ఇక్కడే లభిస్తుంది. బట్టలు చూసారు కదా, అంటే A to Z మార్కెట్ అనమాట. బట్టలు, ఫోన్లు, టీషర్ట్స్, లేడీస్కి ఏదైతే జ్యువెలరీ, చిన్నపిల్లలకి తినే ఐటమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఐటము చిన్నపిల్లలు బాగా తింటారు. అంటే షాప్స్ కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అంటే ఇది. అలాగే మనం బల్లుల్లో వస్తాయి కదా, 10కి సామానం అని చెప్పి, ఆ టైప్లో ఇక్కడ ఆ సామానం కూడా ప్రతిదీ A to Z మార్కెట్. అంటే ఇక్కడ పంజిమ్ మార్కెట్. పంజిమ్లో మీరు కంపల్సరీ గోవా వచ్చి పంజిమ్ వెళ్తే దాన్ని విజిట్ చేయండి కంపల్సరీ. ప్రతిదీ దొరుకుద్ది. రూమ్స్ అది ఉండి, గ్యాస్ గట్ట ఉండి, ఒకవేళ హోటల్ ఫుడ్ పడదు అన్న వాళ్ళకి, గోవా వచ్చిన వాళ్ళకి ఈ మార్కెట్ అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. ఫ్రూట్స్ నుంచి ఫ్రూట్ చూసుకుంటే ప్రతి ఫ్రూటు మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట. ఫ్రూట్స్ చూసుకున్నట్టయితే గోవాలో ప్రతి ఫ్రూట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏదైతే వైన్స్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి.
యాపిల్ కానీ, పొమగ్రనేట్, బ్లాక్ గ్రేప్స్ కానీ, బనానా, డ్రాగన్ ఫ్రూట్, చెర్రీ, స్ట్రాబెర్రీ. ఇగో మీకు ఇప్పుడు మ్యాంగోస్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ. మ్యాంగోస్ కూడా చూసుకోవచ్చు. అప్పుడే వీళ్ళు అమ్మేస్తున్నారు మ్యాంగోస్ ఇవన్నీ. అగో అక్కడ అవి ఒక రకం మ్యాంగోస్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ అవి అయితే దబ్బకాయలంట, ఆరెంజెస్ అనమాట ఆ పైన ఉన్నవి. యా అవి కూడా మొత్తం ఖర్జూరం, ఎండు ఖర్జూరం అన్నీ బాగా దొరుకుతాయి ఇక్కడ ప్రతిదీ అనమాట. స్ట్రాబెర్రీస్ కూడా చూసుకోవచ్చు, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ మార్కెట్లో. ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మనకి ఏదైనా సామాన్లు ప్రతిదీ A to Z. మనం ఇంకా చూసుకున్నట్టయితే పైకి వెళ్దాము, అప్ వెళ్ళిన తర్వాత దాంట్లో మనకి గాజులు, లేడీకి సంబంధించి ప్రతిదీ దొరుకుతుంది అనమాట. ఇది వచ్చేసి గుడారం అన్నట్టు, అంటే ఏదైతే స్టోర్ ప్లేస్ అనమాట ఇది. మొత్తం మీకు కనిపించేది మొత్తం కింద వెజిటేబుల్ మార్కెట్ అండ్ ఫ్రూట్ మార్కెట్ అనమాట. చూసారు కదా, ఫుల్ పెయింట్స్ గట్ట. అంటే గోవాకి అందం ఏంటంటే ఈ మార్కెట్ అన్నట్టు పెయింట్స్ కూడా వేశారు. మనం చూసుకున్నట్టయితే చెప్పులు, మొబైల్స్, కుక్కర్స్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పల్స్ అనమాట. లేడీస్కి మనం చెప్పాం కదా, లేడీస్కి బ్యాంగిల్ స్టోర్ అనమాట మనం చూస్తున్నాం. ఇవన్నీ బ్యాంగిల్సే లేడీస్కి లోకల్గా, ఇవన్నీ బ్యాంగిల్స్. చూసారా, చాలా ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి. క్లిప్స్, వాళ్ళకి ఏదైతే నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, జ్యువెలరీ ప్రతిదీ, ఇయర్ రింగ్స్ లేడీస్కి అనమాట. డ్రెస్సెస్ అయితే మాత్రం మీకు కనిపిస్తుందా, అలాగే లేడీస్కి డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతిదీ A to Z అనమాట, ప్రతి మార్కెట్ అనమాట ఇది. మనం చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉంది చూడండి. ప్లేస్ అయితే మాత్రం అసలు ఫుల్ చాలా విశాలంగా ఉంది. ఏదో ఒక షాపింగ్ మాల్ ఎలా అయితే పెడతారో అట్లా ఉంది. కానీ ఇది ద ఓల్డెస్ట్ మార్కెట్ అంట, ప్రతిదీ దొరుకుద్ది. ఓల్డెస్ట్ మార్కెట్ అని చెప్పారనమాట. ఇది 18th century అప్పటి నుంచి ఇక్కడ మార్కెట్ అనేది నడుస్తుంది అని చెప్పారనమాట. ఓన్లీ ఇక్కడ దొరకంది ఏంటి అంటే నాన్ వెజ్, ఫిషెస్, తర్వాత చికెన్, మటన్, దానికి వేరే మార్కెట్ ఉంటుంది. అది ఒక్కటే దొరకదు. కానీ బట్టల దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడైతే దొరుకుద్ది. మనం చూసుకోవచ్చు, ఎవరైనా నార్మల్గా వచ్చేస్తే మన డ్రెస్సెస్ దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, ఫుడ్డు, ప్రతిదీ అయితే మాత్రం ఉంటుంది. కానీ చాలా బాగుంది, విశాలంగా అయితే మాత్రం ఉందన్నమాట. మనం చూసుకున్నట్టే చాలామంది షాపింగ్ చేస్తూ ఉన్నారు. కలంగట్టు బాగా వాటిల్లో షాపింగ్ అనేది బీచ్ దగ్గర వేరు. ఇదేంటంటే పంజిమ్లోనే షాపింగ్ చేసుకుని ఆ గోవా అక్కడికి ఆ బీచెస్కి వెళ్ళే వాళ్ళకి ఇది అసలైన మంచి స్పాట్ అనమాట. దేవుడికి అంటే గోవా వచ్చిన వాళ్ళు దేవుడికి నార్మల్గా కొన్ని ఉంటాయి కదా, అలా దండం పెట్టుకుంటూ పువ్వులు కూడా ఇక్కడ ఫుల్ దొరుకుతాయి అనమాట ఈ మార్కెట్లో. ఫ్లవర్స్ కూడా చాలా అందమైన ఫ్లవర్స్, చామంతి, అలాగే సన్ఫ్లవర్, రోజెస్, ప్రతి రోజెస్ చూసుకోండి, చాలా రకాల రోజెస్ అయితే కూడా ఉన్నాయి. అలాగే పూల దండలు, దేవుడికి వేసే పూల దండలు ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ గోవా క్రిస్టియన్స్కే అంటారు, కానీ ఇక్కడ ఇన్ని పూల దండలు ఉన్నాయంటే మినిమం హిందూస్ కూడా చాలామంది ఉంటారనమాట. అలాగే హిందూ దేవాలయాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ప్రతిదీ పాత, అంటే 18th century, 19th century అలాంటి టెంపుల్సే ఉన్నాయన్నమాట. అప్పటి నుంచి ఉన్న టెంపుల్స్, శివుడికి సంబంధించి టెంపుల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మన ఛానల్లో చూడబోతున్నారు మీరైతే మాత్రం. చూసారా, ఇవి ఒక రకరకాల ఫ్లవర్స్ అనమాట. ఇగో ఇదైతే బ్లూ కలరు, ఇది రెడ్ టైప్ ఉంది, ఎల్లో చామంతి, బాగున్నాయి. అంటే కొత్త రకాల ఫ్లవర్స్ కూడా మనం చూస్తున్నాము గోవాలో. ఇక అరిటాకులు కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే. అంటే డెకరేషన్
డెకరేషన్ వైజ్ కూడా ఇక్కడ ఏమన్నా మనం బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా, మ్యారేజెస్ ఏమన్నా చూసారు కొత్తగా పువ్వుల్లో మ్యారేజెస్ ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇక్కడ అన్నీ దొరికేస్తాయి అన్నమాట. A to Z అన్నీ దొరుకుతాయి. ఇక చూసుకోండి, నార్మల్ ఇవి ఫ్లవర్స్, కానీ వాళ్ళు చేసిన ఆ డెకరేషన్లో ఇవి ఒక చాలా హైలైట్గా నిలుస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ ఫ్లవర్స్ అయితే మాత్రం రోజెస్ అండ్ చామంతి, అలాగే ఇంకా బొకేస్ అవి కూడా దొరుకుతాయి అన్నమాట. బొకేస్ గట్ట అవి అయితే ఇగో చాలా సింపుల్గా ఉంటాయి, కానీ బాగుంటాయి. సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి బొకేస్ అయితే మాత్రం. ఇక్కడ పార్టీస్ కూడా జరుపుకోవటానికి ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. మనం కంపల్సరీ పంజిమ్ వచ్చిన వాళ్ళు, క్యాసినో ఆడేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ప్రతిదీ దొరుకుద్ది. అరిటాకులు కూడా మనం చాలా అంటే ఈవెంట్లో మిస్ అవుతాం, అరిటాకులు కంపల్సరీ పెట్టాలి కదా ముందు అని. చూడండి, అవి కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట. అరిటాకుల దగ్గర నుంచి మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం, అక్కడ మనకి గడ్డి కావాలి, అది కూడా ఉంటుంది. ఇగో ఆకులు, అలాగే మామిడాకులు కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అది ఇది అని లేదు, తులసి పువ్వు అంటాం కదా, అది ప్రతిదీ అయితే మాత్రం ఇక్కడ దొరుకుతున్నాయి. ఫ్రూట్స్ దగ్గర నుంచి దేవుడికి సంబంధించినవి, అలాగే వెజిటేబుల్స్, అలాగే బట్టలు, అలాగే మేకప్ మెటీరియల్, కాళ్ళకి చెప్పులు, ప్రతిదీ అయితే మాత్రం ఈ మార్కెట్లో అయితే మాత్రం లభిస్తుంది. ఇది ఎక్కడ ఉంది అంటే పంజిమ్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారనమాట. దీని పక్కనే మనకి ఫిష్, అలాగే మటన్, అలాగే ఇది చికెన్, ఇవి కూడా దొరుకుతాయి అనమాట. అది కూడా రేపు వ్లాగ్ చేద్దాం. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm గోవా ఛానల్. మీరైతే మాత్రం మా ఛానల్ని ప్రతిరోజు వీక్షించండి. గోవాలో ఏవైతే అద్భుతాలు ఉన్నాయో, ఏవైతే హోటల్స్ ఉన్నాయో, ఏవైతే ఫుడ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఈ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm. సైనింగ్ ఆఫ్. బై.